మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లాలో సోంపేట మండలం ఎర్రముఖం గ్రామంలో బీచ్ పక్కనే ఈ ప్రెస్ మీట్ కూడా ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా ఇచ్చాపురం శాసనసభ్యులు రాష్ట్ర విపర్యులు సోదరులు అశోక్ అన్న గారు, అలాగే జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గారు, జేసీ ఫర్మాన్ గారు, అలాగే స్థానిక జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు గారు, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు మే 1వ తేదీ ముందుగా కార్మిక లోకానికి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏ 1వ తేదీ వచ్చినా సరే రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం వచ్చినట్టుగా ప్రతి ఒక్క గ్రామంలో కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తూ ప్రతి 1వ తేదీన ఆలస్యం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి, ప్రతి అర్హుడికి, ప్రతి వ్యక్తికి కూడా పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమం మన చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ కూటమి ప్రభుత్వ నాయకుల ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. దానికి సంబంధించి నేను కూడా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో రామకృష్ణపురం గ్రామంలో కూడా అటెండ్ అయ్యాను. వితంతులు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో నేను కూడా పాల్గొని వాళ్ళ తాలూకా ఆనందాన్ని ప్రత్యక్షంగా చూశాను. ఈ రోజుకి కూడా నమ్మలేనటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఎందుకనంటే గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం గుర్తు చేసుకొని ఏదైతే హామీ ఇచ్చారో ఇంట్రెస్ట్ పద్ధతుల్లో 5 సంవత్సరాలు కూడా 250 పెంచుకుంటూ పోయి ఆ రోజు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం, కూటమి ప్రభుత్వం మాత్రం వచ్చిన వెంటనే ఇచ్చినటువంటి హామీ ప్రకారం 1000 రూపాయలు కూడా పెంచి ఈరోజు మా జిల్లా శ్రీకాకుళం జిల్లాలోనే చూస్తే సుమారు 3,06,000 మందికి 130 కోట్ల వరకు పెన్షన్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా జిల్లా యాంత్రాంగం తాలూకా అందరి తాలూకా సహకారంతో చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. దానితో